రాహుల్ గాంధీ అప్రజాస్వామిక అరెస్టును నిరసిస్తూ నీట్ పేపర్ లీక్పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ధర్నా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాహుల్ను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. మరోవైపు పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి పట్ల బీజేపీ ప్రభుత్వం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ జిందాబాద్ రాజ్ తుమారా नहीं चलेगा नहीं चलेगा हमारा राज కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాయకులైనటువంటి మన ప్రీతం నేత పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా ఆ విషయాన్ని ఖండించి వాళ్ళకి మద్దతుగా నిన్న దీక్షలో పాల్గొనే గవర్నమెంట్ కోసం వెళ్ళిన తర్వాత దాదాపు 5 గంటల నిరీక్షణ చేసినా కూడా దానికి అని వాళ్ళు వ్యక్తిగత సుముఖత వ్యక్తం చేయలేదు. ఇటువంటి ప్రజల తరఫున విద్యార్థి లోకం తరఫున నిరుద్యోగుల తరఫున ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వారు చేసినటువంటి దాష్టీకం ఆఖరికి భారతదేశ వ్యాప్తంగా నిర్వహించాల్సినటువంటి నీటి పరీక్షను కూడా నిర్వహించలేనటువంటి అసమర్థ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గారు చేసినటువంటి నిరసన ప్రదర్శనలో అక్రమంగా అన్యాయంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మన జాతీయ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి విధానానికి నిరసనగా ఈనాడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నా భవిష్యత్తులో నిరుద్యోగుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించేటటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. గతంలో మీరు చూశారు, ఈ రాష్ట్రంలో కూడా పేపర్లు లీక్ చేసి తద్వారా విద్యార్థి లోకాన్ని నిరుద్యోగుల్ని నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో భవిష్యత్తులో మోడీ గారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతమంది యువకుల యొక్క ఆత్మహత్యలకి పాల్పడేటటువంటి అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి తప్పిదానికి మూలమైనటువంటి మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయమని చెప్పి భారతదేశ ప్రజానీకం కోరుకుంటుంటే నిమ్మకి నీరెత్తినట్లుగా దేశ ప్రధాని గత 6 నెలలుగా నోరెత్తకుండా ఈ రోజుకి సరైనటువంటి సమాధానం చెప్పకుండా పార్లమెంటు సమావేశాల్లో దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసి ఆయా మంత్రిని బర్తరఫ్ చేసి ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు సహాయం చేసి ఆ యొక్క నీట్ ఎగ్జామ్ లో నష్టపోయినటువంటి నిరుద్యోగ యువకులకి సహాయం చేసేటటువంటి పథకాలని రూపొందించేదాకా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అదేవిధంగా మా నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మోడీ గారు ఇప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసుకునే దానికి అసమర్థ పాలనని పక్కన పెట్టి మీ యొక్క అసమర్థత వల్ల జరిగినటువంటి అరిష్టాన్ని మీరు అరికట్టడానికి ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షాలు నోరు నొక్కి వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ దాష్టీకం ముట్టిగానే పోదు. దయచేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆ యొక్క నిరుద్యోగుల యొక్క డిమాండ్ ని మీరు పరిశీలించి దానికి అంగీకరిస్తే తప్ప ఈ యొక్క యువత మీ మీద పగ తీర్చుకోవటం ఖాయం. మీ యొక్క